నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. ఆహారము పానము. మనిషికి ఏమో అవసరం అండి? బ్రతకడానికి ఏం కావాలా చెప్పండి? ఏం కావాలా? బ్రతకడానికి ఏం కావాలా చెప్పాలి. ఒకప్పుడు ఈ కార్లు లేవు, ఈ బంగ్లాలు లేవు, ఇవేమి లేవు. అప్పుడు ఏమి అవసరము మనకి? మనిషికి ఏం కావాలి? కడుపు నిండాలి ఆ రోజు కదా. 3 పూటలు తినకపోయినా ఒక పూట తిన్నా కడుపు నిండా తింటే బ్రతుకుతాం. అయితే దేవుడు నీ ఆహారమును పానమును దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకు నీ పిల్లలకు నీ తరంలోకి కావాల్సినటువంటి ఆహారమును దేవుడు నీకు ఇస్తాడు. ఏ కొదవ లేదు. బట్ ఇక్కడ మనం చేసే పొరపాటు ఏంటంటే కంపారిజన్. మనం కంపేర్ చేసుకుంటాం. ఇదిగో వాళ్ళకి ఇది ఉంది, నేను కూడా కొనుక్కోవాలి. వాళ్ళకి ఇది ఉంది, నేను కూడా కొనుక్కోవాలి. వాళ్ళు ఇలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి, ఇలా ఉన్నారు. ఇది ఈ విషయంలోనికి వెళ్ళిపోయి జ్ఞానము అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావు. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అందుకే నువ్వు హ్యాపీగా లేవు, నువ్వు సంతోషంగా లేవు, సమాధానం లేదు. నీ జీవితంలో ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు నువ్వు అనుభవించట్లేదు. నిజంగా కొన్నిసార్లు నేను ఆలోచన చేసినప్పుడు, ఎవరు ఎక్కువ సంతోషంగా ఉన్నారని ఆలోచన చేసినప్పుడు, ఏమీ లేనోడే ప్రశాంతంగా పండుకుంటే నిద్ర పడుతుంది. అన్నీ ఉన్నోనికి నిద్ర రాదు, నిద్ర ఉండదు కదా. ఇప్పుడు చూడండి, గోల్డ్ ఉంది మన దగ్గర, చాలా ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. నిద్ర పడుతుందా రాత్రి? ఎందుకు? నీకు ఎన్ని ఉంటే అన్ని బాధలు ఎక్కువ. ఏం లేనప్పుడు నిన్ను ఎవడు అడగలే. కొంచెం ప్లేస్కి అక్కడ అందరు నీ దగ్గరికి వచ్చి నిన్ను అడుగుతున్నాను. లేవంటే బాధ, ఉన్నాయని ఇచ్చినావా నీకు బాధ. అటు పోయి ఇటు పోయి నీ సమస్య పెరిగిపోతుంది కదా. దేవుణ్ణి సేవించడము నేర్చుకున్నప్పుడు నీకు కొదవ అనేది ఉండదంట. హల్లెలూయా. కొదవ ఉండదు. నేను ఒకటే నమ్ముతా, దేవా రేపు నాకు పలాని పని ఉందయ్యా, ఇదిగో ఇంత డబ్బు కావాలి, చూసుకో. భయం వేస్తుంది, భయం చాలా ఉంటుంది నాకు. కానీ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అది జరిగిపోతుంది. దేవుడు చేసేస్తాడు దానికి కావాల్సినటువంటి సాయం. ఆగదు. కానీ ఒకటే నమ్మకం, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు, వాళ్ళ ద్వారా దేవుని పనిని జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్నుకున్నాడంట. ఎవరిని? దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు, వాళ్ళకి అవకాశం ఇస్తాడంట. ఒకసారి నీకు, ఒకసారి నీకు, ఒకసారి నీకు, ఒకసారి నీకు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళు బ్లెస్ అవ్వడం మొదలవుతారు. హల్లెలూయా. ఎవరైతే బ్లెస్ అవుతారో వాళ్ళు నమ్మకంగా ఉండాల, చాలా జాగ్రత్తగా ఉండాల. దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అనుకోవద్దు. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఇది, నేను దేవునికి ఇచ్చాను అని నువ్వు అనుకోవద్దు. నేను చేశాను దేవునికి అని నువ్వు అనుకోవద్దు. అది నీ ధన్యత, ఆ అవకాశం నీకు వచ్చింది. కొంతమంది దేవునికి చేయాలని కూడా చేయలేరండి. దేవుడు తీసుకోవడం వాళ్ళ దగ్గర నుంచి. ఆ ధన్యత నీకుంటే, ఆ ధన్యత నువ్వు సంపాదించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ ఆహారం ఎప్పుడు తరిగిపోదు కదా. నీకు రావాల్సిన నిధులు ఎప్పుడు ఆగిపోవు. నీ మధ్య నుండు రోగమో ఏం చేస్తాడంట? తొలగించదను. ఈరోజు ఎంతోమంది ఎన్నో వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. మన సాక్ష్యాలు వింటూ ఉన్నాం. ఈ సాక్ష్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎప్పుడు దేవుడు ఇస్తాడు తెలుసా? ఈ సాక్ష్యం నువ్వు దేవునికి
లోబడి ఉన్నప్పుడు, నువ్వు ఆయనను సేవించినప్పుడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదను. అప్పుడు సాక్ష్యం వస్తుంది. దైవజనుడు ప్రార్థన చేయగానే నీ రోగం వదిలిపోతుంది. ఎవరు బాగు చేశారండి? దైవజనుడుగా దేవుడు బాగు చేశాడు. ఎందుకు బాగు చేశాడు? నేను దేవుని సేవించాను కాబట్టి, నేను దేవుని ఆరాధిస్తున్నాను కాబట్టి, నమ్మకంగా ఉన్నాను కాబట్టి, దేవునిని నేను ఎప్పుడు విడిచిపెట్టలేదు కాబట్టి. హల్లెలూయా. అయ్యా, దైవజన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోగానే అద్భుతం జరిగిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే, దేవుడు నీ యొక్క ఉద్యోగంలో నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నీ వ్యాపారంలో నిన్ను ఆశీర్వదించాలంటే, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే, నీవు దేవుణ్ణి తప్ప దేన్ని ఆరాధించకూడదు. డబ్బును కానీ, గుర్తుపెట్టుకోండి, డబ్బును కానీ, అందాన్ని కానీ కదా. మనుషులను చూసి మోసపోకు, మనుషులను చూసి మోసపోకు. మోసపోకండి. అందాన్ని చూసి, డబ్బును చూసి మోసపోకండి. దేవుని వైపు తిరగండి. దేవుడు మీ జీవితాలను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దేవుని చిత్తముతో జరిగిన పెళ్లి కానీ, దేవుని చిత్తముతో ఏర్పరచబడినటువంటి ఏ సంబంధమైన ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. దేవుని చిత్తము లేకుండా నువ్వు ఏ పని చేసినా, అది ఉద్యోగమైన, వ్యాపారమైన, అది ఏ నిర్ణయమైనా సరే, అది నిలబడదు. హల్లెలూయా. ఏమన్నా బిడ్డలు చాలామంది ఏమేమి పరిస్థితిలో ఉన్నారు, కానీ జాగ్రత్త. రేపటి దినాన్ని మీరు చూడలేదు. ఆ దినము మీరు ఏడ్చినా ఎవరు సహాయము చేయలేరు. కాబట్టి మరి పదే పదే మీకు చెప్తున్నాను, మీ అందరికీ, దేవుణ్ణి సేవించే వారు అన్ని విషయంలో ఆశీర్వదించబడతారు. దేవుని సేవించడం అంటే ఏంటి? ఉదయం లేచి దేవుణ్ణి ప్రార్థిస్తే సరిపోతుందా? ఉదయం లేచి దేవుని కోసం కానుక ఇస్తే సరిపోతుందా? లేదా నెలకొకసారి ఒక మంచి కానుక దేవునికి ఇస్తే సరిపోతుందా? దేవుడు ఆశీర్వదించేస్తాడా? వీడు ప్రతి నెల కానుకిస్తున్నాడు, ఈ అమ్మాయి ప్రతి నెల కానుకిస్తుంది, నేను ఆశీర్వదిస్తాను, దేవుడు ఆశీర్వదిస్తాడా? లేదు. మరి దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు మనం తెలుసుకోవాలా. ఎంతమందికి ఆశ ఉంది? హల్లెలూయా. 26 కూడా ఒకసారి చదవమా. కడుపు దిగబడినదియు, కడుపు దిగబడినదియు, గొడ్డుదయ్యు నీ దేశములోను ఉండదు, నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను, నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవు, నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. హల్లెలూయా. ఎప్పుడండి దేవుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు? ఎప్పుడు నీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు? ఎప్పుడు నీ కొరకు ప్రత్యేకమైనటువంటి గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు? నీ కోసం ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలంటే, నీ కోసము దేవుడు ఒక గొప్ప విజయాన్ని నీకు ఇవ్వాలంటే, నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలా? నీ ఆఫరింగ్ సరిపోతుందా? లేకపోతే నీ ప్రార్థన సరిపోతుందా? లేకపోతే నీ దాతృత్వం అంటే బీదలను కనికరించే విషయంలో సరిపోతుందా? నువ్వు చేసే పనులన్నిటిని బట్టి కాదంట, వీటిని బట్టి కాదంట. ఒకవేళ నువ్వు దాతృత్వం కలిగి ఉన్న వాడివైతే, ఇప్పుడు నువ్వు బీదలను కనికరిస్తున్నావు అనుకో, ఎవరిని బట్టి కనికరిస్తున్నావు? ఎవరిని బట్టి అమ్మా? దేవుని బట్టేనా? నలుగురికి చూపించుకోవడానికా? దేవుని బట్టి ఆ హృదయం మనకు ఉండాలి. దేవుని కోసం మార్చుకోవాలి, దేవుని కోసం తగ్గించుకోవాలి, దేవుని కోసం ఓర్చుకోవాలా, దేవుని కోసం పరిగెత్తు, దేవుని కోసము తగ్గించుకో. కానీ ఇవేవి మన లోపల లేవు. దేవుని కోసం తగ్గించుకోవాలంట, దేవుని కోసం నిన్ను నీవు ఎప్పుడు కూడా సిద్ధపరచుకోవాలంట. ఏ కుటుంబంలో, ఏ సంఘములో భయము భక్తి ఉంటుందో వారు వర్ధిల్లుతారండి. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ మీరు అందరు కూర్చున్నారు, మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే ఇంకేదో కాదండి. దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. లేదు,
మీ జీవితంలో ఇంకా మార్పు రావాలి, ఇంకా దేవునికి దగ్గర కావాలి, ఇంకా దేవునిలో బలపడాలి, ఇంకా ప్రార్థనలో బలపడాలి. సమయము పోనివ్వక దేవుని నిమిత్తము దానిని సద్వినియోగపరచుకోవాలి. దేవుని కోసం ఆశ ఉండాల. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని సన్మానించడం, దేవుని సేవించడం, ఇది ఏదో ఒక అలవాటుగా కాకుండా నీ జీవితంలో అదొక బాధ్యతగా నీకు ఉండాలి. హల్లెలూయా.